వెంకటస్వామి గారికి తెలంగాణ జేఏసీ పక్షాన నివాళులర్పిస్తున్నాం, జోహార్లు తెలియజేస్తున్నాం. వారు తెలంగాణ రాష్ట్రంలోనే చాలా అత్యంత అనుభవం గడించినటువంటి నాయకులు. స్వాతంత్రోద్యమానికి పూర్వం నుంచి స్వాతంత్రానంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వారు. మొదటి నుంచి కూడా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని భావించి ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 69లో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఉద్యమంలో కానీ చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించిండ్రు. వారి పార్టీ అధినాయకత్వంతో అత్యంత సీనియర్ అయినప్పటికీ కూడా వెరవకుండా మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నాయకులు వారు. తెలంగాణలో ఇట్లాంటి అనుభవజ్ఞులైన నాయకులు ఇంకా బతికి ఉంటే ఈ ప్రాంత వికాసానికి చాలా లాభం జరిగేదని నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. అన్నిటికంటే మించి వారు దళిత జన పక్షపాతి, అంబేద్కర్తో సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో చెప్పేవాడు, అంబేద్కర్ను వ్యక్తిగతంగా కలుసుకున్నా, ఆయన వెంట వారి సంస్థల్లో చేరకపోయినా వారి ఆశయాలను నేను ముందుకు తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చినటువంటి వాడిని. ప్రత్యేకించి దళితుల యొక్క విద్యాభ్యున్నతి కోసం నేను కృషి చేస్తానని కూడా మాట ఇచ్చిన అంబేద్కర్ గారికి ఆ మాట ప్రకారమే నేను అంబేద్కర్ కళాశాల ఏర్పాటు చేసిన, దాన్ని సరిగ్గా నడిపించి దళితులందరికీ విద్యను అందించే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నానని చాలాసార్లు చెప్పేవారు. హైదరాబాద్ వికాసం పైన కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉండేది. హైదరాబాద్ అంటే ఇక్కడ ఉండే పేద ప్రజల అభివృద్ధే హైదరాబాద్ అభివృద్ధిగా భావించి పేద ప్రజలందరికీ కూడా నివాసయోగ్యంగా మరి ఇల్లు ఉండాలని, దాని కొరకు భూమికి పట్టా ఇచ్చి ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని తాపత్రయపడి అనేక వేల మందికి హైదరాబాద్లో ఇల్లు నిర్మించి ఇచ్చినటువంటి వారు. మరి వాళ్ళ బషీర్బాగ్ ప్రాంతంలో ఇంకా గుడిసెలు మిగిలి ఉన్నాయంటే అది వెంకటస్వామి గారి కృషి వల్లనే. ఆ రోజు పెద్ద ఎత్తున లాఠీ చార్జు జరుగుతున్నప్పటికీ వెరవకుండా, టియర్ గ్యాస్ వేస్తున్నా భయపడకుండా ఒక 40-50 వేల మందిని కదిలించి అక్కడ గుడిసె వాసుల యొక్క హక్కులను పరిరక్షించడానికి పూనుకున్నటువంటి వాడు. అనేక రంగాల్లో తెలంగాణ పేద ప్రజల యొక్క, అణగారిన వర్గాల యొక్క, దళితుల యొక్క అభివృద్ధి కోసం న్యాయం జరగాలని తప్పించినటువంటి వాడు. వారి న్యాయం కోసం తన వంతుగా తనకు తోచిన పద్ధతుల్లో ఎక్కడ ఉన్నా ఒక కృషిని కొనసాగించినటువంటి వాడు. ఒక 10 సంవత్సరాలుగా ఈ ఉద్యమ క్రమంలో మాలో చాలామందికి కూడా ఒక సన్నిహితమైనటువంటి పరిచయం ఆయనతో ఏర్పడింది. ఆ విధంగానే ఆయనకు సంబంధించిన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు కూడా అప్పుడో ఇప్పుడో మాట్లాడి తెలుసుకోవటానికి కూడా ఒక వీలు కలిగింది. తప్పకుండా అటువంటి నాయకుడు లేని లోటు పూడ్చటం అనితర సాధ్యమే. చాలా గొప్ప నాయకుడిని తెలంగాణ ఇవాళ కోల్పోయిందని నేను భావిస్తూ ఉన్నా. వారి ఆశయాలను కొనసాగించడానికి ఇవాళ మరి అందరూ కూడా పూనుకోవాల్సిన అవసరం ఉందని, పార్టీలకు అతీతంగా దళితులు పేదల వికాసం ఎవరు జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు వారి అనుభవాల నుంచి చాలా నేర్చుకొని దాన్ని ముందుకు మరి అమలు చేయటానికి ఒక కృషి అందరూ కూడా సమిష్టిగా చేస్తారని ఆశిస్తున్నా. జోహార్ జి వెంకటస్వామి గారు.